ప్రైజ్ ద లార్డ్. క్రొత్త క్రొత్త రీతుల్లో నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. అంటే స్తుతించడంలో నూతనత్వం, చైతన్యం ఉట్టిపడుతుందన్న మాట. ఎప్పుడూ ఒకే పాట పాడితే అది పెదవుల స్తుతి మాత్రమే అవుతుంది. ఎప్పటికప్పుడు దేవుడు చేస్తున్న మేలులను ఎత్తి చూపుతూ స్తుతిస్తూ ఉండాలి. దావీదు బాలుడుగా గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. అలాంటి దావీదు పెద్దవాడై యోధా సామ్రాజ్యాన్నే పరిపాలించే చక్రవర్తిగా ఎదిగాడంటే, ఆ అభివృద్ధి దేవుని నిత్యము స్తుతించుట వలనే కలిగిందని చెప్పాలి. దేవుణ్ణి స్తుతించుటలో దావీదును అనుసరిందాం. దావీదు చేసిన స్తుతి విధానాలు మనం కూడా దావీదులానే స్తుతించాలి.